కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ రోజున పరమ పవిత్రమైన పావనమైన ఈ గడ్డ మీద బాబా మన్ని కూర్చోబెట్టాడు అంటే మన గురించి మన్ని తెలుసుకోమంటున్నాడు బాబా. అవకాశం ఇస్తున్నాడు బాబా, ఒక సదవకాశం. తెలుసుకోండిరా మీ గురించి మీరు. అన్న వస్త్రములకు లోటు రానియను అన్నాడు బాబా. ఎవరంట? నా భక్తుని ఇంట అన్న వస్త్రమునకు లోటును రానియను అని చెబుతుంటే వినమే. వచ్చిన చిక్కదే. ఏకాదశి సూత్రాలు పట 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 చదివేస్తాం, కానీ వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకండి ఏకాదశి సూత్రాలు చదవాలి రోజు అంటే? ఏదో సెంటిమెంట్ అంటే మేము చదువుతామంటే కుదరదండి. ఒక్కొక్క సూత్రం అభయ ప్రదానం. సాయిబాబాది అభయం ఇచ్చాడు బాబా మనకి. నా సమాధి నుండి నేను సర్వ కార్యములు నిర్వహిస్తాను. నా భక్తుని ఇంట అన్న వస్త్రమునకు లోటు రానియను. నా భక్తుల రక్షణము నా సమాధి నుండే నిర్వహిస్తాను. చూడండి, గొప్ప గొప్ప విషయాలు ఎన్ని చెప్పాడండి బాబా. అవన్నీ అబద్ధాలు కాదండి, కొట్టిపడేయకండి దయచేసి. అవన్నీ సత్యమే. మనం నమ్మటంలా వచ్చించిక్కది. టెన్షన్ వచ్చేటప్పటికి, సమస్య వచ్చేటప్పటికి వణికిపోతాం, చెల్లిస్తాం. ఆ సమయంలో బాబాని మర్చిపోతాం. చూడండి ఎంత విచిత్రం. మాయ పట్టి ఊపుతోంది మనని విపరీతంగా. అలా కాకుండా ఆ మాయ బారి నుంచి మనం తొలగించుకోలే ప్రయత్నం, పక్కకి పోవాలి అంటే బ్రహ్మదేవుడు చెప్పినట్టు నడుచుకోవాలండి. కలి అన్నాడు, విన్నాం ఇందాక మనం. కామముతో జిహ్వతో పతనం చేస్తా అన్నాడు ఆయన. ఆ సమయంలో బ్రహ్మ ఇంకొక మాట చెప్పాడు. ఎవరైతే త్రికరణ శుద్ధిగా గురువును పూజిస్తారో, సేవిస్తారో, గురువు ఆజ్ఞను పాటిస్తారో, అటువంటి వారిని నువ్వు ఏమి చేయలేవన్నాడు. ఎవరిని? కలి. బ్రహ్మదేవుడు కలిని అంటే ఈ కలి ప్రభావంలోంచి బయటపడాలి అంటే బాబా పాదాలను గట్టిగా పట్టుకోవలసిందే. అందుకే బాబా అన్నాడు, సాయి సాయి అను నా నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వారిని మాయ బాధించదురా. ఎవరైతే నా నామాన్ని మర్చిపోతారో మాయ వారిని శిక్షిస్తుంది అన్నాడు బాబా. ఎంత బాగా చెప్పాడు చూడండి. కాబట్టి దయచేసి సాయి బంధువులారా, అర్థం చేసుకుందాం. సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకుందాం. ఆ విధంగా మనం చూసాం. అవధూత లక్షణాలు చుట్టం అనేది జరిగింది. దుమ్మధూళిలో ఉండేవాడు అని చెప్పుకున్నాం. దు అంటే తా అనగా పరతత్వము. అవధూత లక్షణం ఎలా ఉంటుందంటే ఎల్లవేళలా తనను నమ్మిన భక్తుల కోసం ఎవరైతే పరితపిస్తారో వారే నిజమైన అవధూతలు. ఎప్పుడుట పరితపన? సర్వకాల సర్వావస్థలయందు. బాబా ఒకటే చెప్పాడండి, నా భక్తుల రక్షణమే నా వ్యసనం అన్నాడు బాబా. ఎట్లా చెప్పాడో చూడండి. నా భక్తుల రక్షణమే నా వ్యసనం అన్నాడు ఆయన. అంటే రక్షిస్తూనే ఉంటా. కాబట్టి సాయి బంధువులారా, ఈ మాటలన్నీ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, మనసులో ముద్రించుకున్నట్లయితే, సమస్యలు వచ్చినప్పుడు చెల్లించం. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.